టీబీ వ్యాధిపై ఎవరు కలత చెందరాదని తిరుపతి జిల్లా గూడూరు వైద్య విధాన పరిషత్ సూపర్డెంట్ డాక్టర్ షరీనా అన్నారు. సోమవారం ఆ బైండింగ్ హోప్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ గత 5 సంవత్సరాల నుంచి 500 మందికి ప్రతి నెల ఒక్కొక్కరికి 1,500 రూపాయల విలువైన న్యూట్రిషన్ ఫుడ్ పాకెట్లు అందజేయడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వం ఇచ్చే మందులతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే తప్పకుండా వ్యాధి నయమవుతుందని ఆమె పేర్కొన్నారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్తో పాటు స్వయం ఉపాధి పథకాలను కూడా అమలు చేస్తున్నామని అన్నారు. నిరాశ భయం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన మందులు వేసుకుని ఈ న్యూట్రిషన్ తీసుకుంటే త్వరలోనే తమకున్న జబ్బు నయమవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా న్యూట్రిషన్ ఫుడ్ పాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రేష్మ, ఏవో కమల్, కిరణ్యే, జయప్రకాశే, సురేందర్ రెడ్డి, ప్రియాంక, క్రాంతి కుమార్, శకుంతల, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేవ చేస్తున్న డాక్టర్లందరికీ, మరి కిరణ్ సార్కి, జయప్రకాష్ సార్కి, మరి సురేంద్ర సార్కి, సురేంద్ర రెడ్డి గారికి, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి మా యొక్క సంస్థ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ ముందు కొన్ని ప్యాకెట్స్ పెట్టున్నాం. ఈ ప్యాకెట్స్ ఏంటి, ఎందుకు తెచ్చాము, విషయాలు ఏంటి అనేది నేను చాలా క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. నేను నెల్లూరు పట్టణంలో సర్వోదయ కళాశాల అనేది ఒకటి ఉంది. దాంట్లో ప్రిన్సిపాల్గా ఉండి నేను రిటైర్ అయినాను. రిటైర్ అయినప్పటి నుంచి కూడా చాలా మంచి సామాజిక కార్యక్రమాలని నేను చేస్తూ ఉన్నాను మా యొక్క టీం తరఫున. మరి అవేంటంటే, ప్రతి నెల కూడా 300 మంది ఎయిడ్స్ పిల్లలు మా దగ్గరికి వస్తారు. ఇలాంటి ప్యాకెట్స్ని, న్యూట్రిషియస్ ప్యాకెట్స్ని వారికి ఇస్తూ ఉంటాం. అదే రీతిగా 50 మంది క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు ప్రతి నెల, వారికి కూడా ఇవి ఇస్తూ ఉంటాం. టీబీ పేషెంట్స్ 20 మంది వస్తారు. ఆ 20 మందికి 6 నెలలు మరి డాక్టర్స్ చెప్పిన రీతిగా అది కూడా మేము చేస్తూ ఉంటాం. 50 మంది లెప్రసీ పేషెంట్స్కి వారి దగ్గరికి వెళ్ళి వారికి మంచి ఇంటికి సరిపోయే ఆ యొక్క సామాగ్రిని మేము ఇస్తూ ఉంటాం. ఇంకా కూడా పేదవారికి, మరి స్ట్రీట్స్లో ఉండేవారికి ఫీడ్ ద హంగ్రీ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తున్నారు అని అడగచ్చు. ఎందుకు చేస్తున్నారంటే, ఒక వ్యక్తి కష్టంలో ఉండేటప్పుడు, బాధల్లో ఉండేటప్పుడు, బాగుండే మనము వాళ్ళని చూడడము, వాళ్ళకి మంచి కేర్ను ఇవ్వడము, వాళ్ళ యొక్క కష్టాలని తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అని ఉంది. మదర్ తెరిసా గారు ఒక మాట చెప్పారు, ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని. మనం బ్రతుకుండేటప్పుడు కొంచెం ఇతరులకు కూడా సహాయం చేయాలి. కొంచెం చేసినా చాలు. నేను లక్షలు ఇవ్వమని చెప్పడం లేదు. మనకున్న స్థితిలో కొంచెము